నమస్కారం. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విజయలక్ష్మి భట్టిప్రోలు గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానమ్మా, చాలా చక్కగా. అమ్మా, పతియే ప్రత్యక్ష దైవం అంటారు. అలాంటి పతిని చంపేస్తున్నారు, భార్యను కూడా చంపేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మనం ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు కాబట్టి అది నేను ప్రస్తావించను. ఇప్పుడు అలాంటి పనులు చేసి పూజలు చేస్తే ఆ పాపం పుణ్యంలోకి వెళ్ళిపోతుందా అమ్మా? ఎప్పుడు కూడా పాపము పుణ్యము ఒకదాన్నొకటి నల్లిఫై చెయ్యలేవు. దేంది దాందే. పాపం అకౌంట్ పాపం అకౌంటే, పుణ్యం అకౌంట్ పుణ్యం అకౌంటే. ఒక అకౌంట్ని ఇంకొక అకౌంట్ ప్రభావితం చేయలేదు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ విషయం. రెండోది, ఇలా భర్తని చంపేసావు, భార్యని చంపేసావు, ఆ పాపం చేసి మళ్ళీ పూజలు చేసేస్తే ఆ పాపం పోతుందా అంటే పోదు, కాకపోదు. పుణ్యం చేసినటువంటి పుణ్యఫలం దక్కుతూనే ఉంటుంది, ఈ పాపం చేసిన పాప ఫలం కూడా ఉంటూనే ఉంటుంది. రెండూ ఉంటాయి. ఈ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఏ కర్మ చేసినా, శుభకర్మ చేసినా అశుభ కర్మ చేసినా దాని ఫలితం అనుభవించి తీరవలసిందే తప్పితే దాటుకుని వెళ్ళలేము. ఈ జన్మలో కాకపోతే ఎన్నెన్ని జన్మల తర్వాతనైనా సరే తీరాల్సిందే. ధృతరాష్ట్రుడి కథ చెప్తారు కదా, 100 ఏళ్ల క్రితం ఎప్పుడో చేసినటువంటిది ఒక పాపాన్ని అన్నేళ్ల తర్వాత తీర్చాడు. కృష్ణుడిని అడుగుతాడు, ఒక్కసారి నా 100 మంది కొడుకుల్ని చంపేశావు, నీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? అంటే నీ హస్తం లేకుండా, నీ ప్రమేయం లేకుండా ఇంత కష్టం నాకు ఎందుకు ఇచ్చావంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం నువ్వు ఒక పక్షి గుడ్లని చంపేశావు, 100 గుడ్లని చంపేశావు. ఆ పక్షి ఏడ్చింది, తన గుడ్లు చచ్చిపోయాయని. కనుక ఆ పాపం నీకు ఉండిపోయింది. కనుక నీకు 100 మంది పిల్లలు చచ్చిపోయే పాపం నీకు అంటుకుపోయింది. అంటే మరి ఇన్నాళ్ళ తర్వాత కూడానా అంటే, అవును, మరి నీకు 100 మంది కొడుకులు పుట్టాలంటే నువ్వెంత పుణ్యం చేసుకొని ఉండాలి? అంత పుణ్యం చేసేదాకా ఆగి 100 మంది కొడుకులు పుట్టేదాకా ఉండి ఆ తర్వాత వాటిని చంపడం ద్వారా నీకు ఆ పాప పరిహారం అయింది. అంటే పుణ్యానికి పుణ్యఫలం దక్కింది, కొడుకులు పుట్టారు. పాపానికి పాపఫలం దక్కింది, ఈ కొడుకులు పోయారు. కనుక దేంది దాందే. కనుక ఒక తప్పు పని చేశాము అంటే సాధారణంగా చాలామంది ఎవరు చూడలేదు కదా, ఈ రోజుల్లో ఈ మాట ఎక్కువగా కనిపిస్తోంది. సాక్ష్యం లేదు కదా, ఎవరు చూడలేదు కదా, మేము 2 ముగ్గురమో నలుగురమో పోనీ ఒక్కడినోనో రహస్యంగా చేసేసాను ఇంట్లో. కానీ ఒకటి మాత్రం ఉంది, సృష్టిలో ఎప్పుడు మనల్ని హమేషా అబ్జర్వ్ చేసేవాళ్ళు 2 ఉన్నారు, సూర్యుడు చంద్రుడు. పగలపూట అయితే సూర్యుడు, రాత్రిపూట అయితే చంద్రుడు. ఈ ఇద్దరు కాకుండా మనలోనే చిత్రగుప్తుడు ఉండి చిత్రంగా గుప్తంగా లెక్కలు రాస్తూ ఉంటాడు. అందుకే చిత్రగుప్తుడు లెక్కలు రాస్తాడంటారు. చిత్రంగా గుప్తంగా మన లోపలే ఉండి, మన మనస్సాక్షే, మనం తెలుసు కదా ఏం చేసామో చేసి మన లెక్కలన్నీ రాయబడతాయి అన్నమాట. ఎవరికీ తెలియదని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిన ఉదాహరణ ఇక్కడ కూడా. కళ్ళు మూసుకొని పాలు తాగేసి ఎవరు చూడలేదంటే అది కళ్ళు మూసుకుందేమో, కానీ మిగిలిన చూసే వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. కనుక ఎవరూ చూడలేదనుకుంటే ఇక్కడున్న వాళ్ళు చూడలేకపోవచ్చు, కానీ అసలు చూసే శక్తులన్నీ చూస్తాయి. అమ్మవారు విశ్వసాక్షిని లలితా సహస్రనామంలో నామం కనిపిస్తుంది మనకి. విశ్వాన్నంతా ఆవిడ సాక్షిభూతంగా చూస్తూ ఉంటుందట. ఆవిడ చూపు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవరు ఏం చేసినా ఇప్పుడు చేసేసి చంపేసి అయిపోయింది అనుకుంటున్నారా? అయిపోలేదు. మళ్ళీ ఎప్పుడో వాళ్ళు ఇంతకింత అనుభవించవలసి వస్తుంది. చాలా పాపభీతి అనేది ఒకప్పుడు మన సమాజంలో బాగా చెప్పారు. ఆ పాపభీతి పోయిన తర్వాత ఇట్లాంటి విశృంఖలమైన నేరాలు ఎక్కువైపోయినాయి. అంటే ఎటువంటి బంధాలు లేకుండా, ఎటువంటి భయాలు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా నేర ప్రవృత్తి పెరిగిపోయింది. ఆ సమయానికి మా కోరిక తీరితే చాలు, ఆ సమయానికి మాకు సుఖం జరిగితే చాలు, ఆ సమయానికి నాకెవరూ అడ్డం రాకుండా ఉంటే చాలు అనేటటువంటి ఒక విశృంఖలత ఎప్పుడైతే సమాజంలో వచ్చిందో పాపాలు ఎక్కువైపోయినాయి. కానీ తప్పనిసరిగా ఈ పాపాలు చేసిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ పాపాల వెనకాలే వీటిని అనుభవించవలసిన సమయం కూడా రాసి ఉంటుంది. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే మరుజన్మ, ఎప్పుడో అప్పుడు అనుభవించి తీరవలసిందే. ఎవరినైనా ఈసారి చంపేటప్పుడు కానీ, పొడిచేటప్పుడు కానీ, కొట్టేటప్పుడు కానీ, తిట్టేటప్పుడు కానీ గ్రహించుకోండి, ఇది మళ్ళీ మీకు కూడా వస్తుంది. ఒక గోడకేసో బంతి బలంగా కొట్టాం, తిరిగి మనకే వస్తుంది, వచ్చి తీరుతుంది. అవశ్యం అనుభోక్తవ్యం అని చెప్పింది శాస్త్రం మనకి. తప్పనిసరిగా అనుభవించి తీరవలసిందే. కనుక పతియే ప్రత్యక్ష దైవం. దైవంలాగా కొలుచుకోలేకపోయినా ఒక ఫ్రెండ్లాగా కూడా చూడొచ్చు. సఖుడు అన్నాం కదా భర్తని. కనుక సఖుడులాగా భర్త భార్య ఒకళ్ళకొకళ్ళు ఇద్దరు
కలిసిమెలిసి అని కదా చెప్తున్నారు. దైవం అనే మాటలన్నీ తర్వాత కాలంలో వచ్చి పెద్దవాళ్ళు కనుక దండం పెట్టడం, భర్త సాధారణంగా వయసులో పెద్దవాడై ఉంటాడు కనుక దండం పెట్టడం అలాంటివన్నీ వచ్చినాయి. పెద్దవాళ్ళు ఎవరికైనా దండం పెడుతున్నాం కదా. కానీ ఇద్దరూ కూడా ఒక బండికి కట్టిన 2 ఎద్దుల్లాగా సంసారం అనే దాన్ని లాగాలి, బండిని లాగాలి. కనుక ఇద్దరు సమానమే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు, ఇద్దరు ఎప్పుడూ సమానమే. ఈ ఈ 2 సమానంగా చేయకపోతే ఒక ఎద్దు వెనక్కి లాగితే ఒక ఎద్దు ముందరికి లాగుతుంది, బండి పడిపోతుంది. అది అలా కుదరదు, ఇద్దరు సమానంగా లాక్కుంటూ వెళ్ళాలి. అలా చూడాల్సినటువంటి భర్తని భార్యని ఇంకొక రూపంలో చూసి మన కోరికలకో మన స్వేచ్ఛకో అడ్డం వస్తున్నారని భావించి ఇంకో రకంగా చేయటం అనేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే గొడ్డలేసి కొట్టుకున్నట్టే. అది దానికి మాత్రం నిస్సందేహంగా చెప్తున్నా ఈ విషయంలో. స్త్రీ పాటించవలసిన ధర్మం ఏంటమ్మా అసలు? గృహిణి అమ్మ స్త్రీ అంటే. స్త్రీ అంటే స త ర 3 అక్షరాల సమ్మేళనం. సత్వగుణం, తమోగుణం, రజోగుణం, 3 గుణాల సమ్మేళనం కలిస్తే, ఈ 3 గుణాలు కలిస్తే స్త్రీ. 3 గుణాలు కలుస్తున్నాయి అంటే అర్థం ఏంటి? ఆవిడ సత్వగుణం, శుద్ధ సత్వస్వరూపంలో శాంతస్వరూపంలో ఉండాలి. కొన్నిసార్లు తమోగుణం, అవునా నాకు తెలియదే అన్నట్టు ఉండాలి. అవతల వాళ్ళకి అప్పుడు ఆనందం, ఆహా వాళ్ళకి తెలియంది మేము చెప్పాం కదా అని. ఇంకోసారి రజోగుణం అంటే కోపంగా ఉండాలి, ఆగ్రహం కూడా. ఆగ్రహం లేకపోతే ఒక్కొక్కసారి పని జరగదు కనుక ఒక్కొక్కసారి దండించే పద్ధతిలో కూడా ఉండాలి, అది ఎవరైనా సరే. కనుక ఈ 3 లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తే స్త్రీ. కనుక ఈ పూర్తిగా రకరకాల ధర్మాలు ఉంటాయి. చిన్నతనంలో ఆ ఇంట్లో ఒక కూతురుగా ధర్మం ఉంటుంది, కొంచెం పెద్ద అయ్యాక తోటి స్నేహితులందరితో ఒక స్నేహితురాలుగా ఒక ధర్మం ఉంటుంది. అవసరం వస్తే వాళ్ళకి ఆదుకోవాలి కదా, వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి కదా. ఇంకా తర్వాత కావాలంటే పెళ్ళైతే భార్య స్థానంలో ఏం చేయాలి, ఆ ఇంటి కోడలి స్థానంలో ఏం చేయాలి, రేపు పిల్లలు పుడితే ఆ తర్వాత పిల్లలకి తల్లిగా ఎలా ఉండాలి. అసలు ఈ భూమి మీద వచ్చాము అంటే మనం పుట్టినప్పటి నుంచి చివరి దాకా పూర్తిగా మనకి బాధ్యతలు ఉంటూనే ఉంటాయి. మొట్టమొదటి 5 ఏళ్ళు మాత్రమే ఏదో ఆటపాటల్లో గడిచిపోతాయి, తెలియదు ఎలా గడిచేదో. కనుక పిల్లల్ని చిన్నప్పుడు లాలయతి పంచవర్షాన్ని 5 ఏళ్ల వరకు లాలిచ్చి పాలిచ్చి పెంచాలట. 5 ఏళ్ళు మాత్రమే ఏ పిల్లలకైనా దక్కేవి సుఖభోగాలు. ఆ తర్వాత నుంచి బాధ్యతలు కూడా వచ్చేస్తాయి. సుఖభోగాలు ఉండవని కాదు నా ఉద్దేశం, బాధ్యతలు కూడా యాడ్ అయిపోతాయి. అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. కనుక తప్పనిసరిగా స్త్రీకి ధర్మం ఏమిటి అంటే తను ఎక్కడ ఉన్నదో చూసుకుని అక్కడికి అనుగుణంగా కుటుంబాన్ని నడుపుకుంటూ వెళ్ళటమే స్త్రీ ధర్మం. అసలు సరిగ్గా స్త్రీ ఇల్లు లేక ఇంటికి, అందుకే గృహిణి అన్నారు. గృహాన్ని స్త్రీ వల్లే వస్తుంది. భార్య మూలమిదం గృహం అని శాస్త్రం చెప్పింది. భార్య ఉంటేనే ఆ ఇంటిని గృహం ఉంటాం, లేకపోతే గృహం కాదు అది. కనుక అటువంటి మరి తనకి ఆ ఇంటికి మూలం తనే అని తెలిసినప్పుడు ఎంత గట్టిగా, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలి. మూలం అంటే వేరు కదా. కనుక అట్లాంటి స్థానంలో ఉన్నటువంటి స్త్రీ ఎంత ఉన్నతమైన స్థానంలోనే ఉంటుంది. స్త్రీకి ప్రథమ స్థానం ఇచ్చాకే ఎవరికైనా స్థానం, అటువంటి గొప్ప స్థానం స్త్రీది. చాలామంది ఈ రోజుల్లో స్త్రీకి సెకండ్ స్థానం అంటున్నారు. అంటే పురుషాధిక్య సమాజం వచ్చేసిన తర్వాత ఈ రూపంలో కొంచెం అవసరాలను బట్టి మారుతున్నాయిగా. యుగ ధర్మాలన్నీ కూడా అటు ఇటు కూడా చెప్పుకుంటున్నాం కదా. ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, మ్యాట్రియార్కల్ సొసైటీ. అక్కడి నుంచి ప్యాట్రియార్కల్ సొసైటీకి వచ్చేసాం. రేపు ఇంకెక్కడికి వెళ్తామో మనకి తెలియదు, మళ్ళీ వెనక్కే వెళ్తామేమో కూడా తెలియదు, రాబోయేదాన్ని ఊహించలేం కదా. కనుక ఈ సొసైటీ నుంచి ఆ సొసైటీకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫాదర్ ఆఫ్ అని రాసుకుంటున్నారు. ఒకప్పుడు నేను గౌతమి పుత్ర శాతకాన్ని నేను చెప్పుకున్నాడు ఆయన, అవునా. అటువంటి రోజుల నుంచి ఈ రోజులు చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా తీసేసి ఈ కేర్ ఆఫ్లు, వైఫ్ ఆఫ్లు, బ్రదర్ ఆఫ్లు, సిస్టర్ ఆఫ్లు లాంటివన్నీ కూడా పక్కకి తీసేసి ఎవరి పేరుతో వాళ్ళు మనగలిగేటటువంటి ఇండివిజువాలిటీని కూడా ఈ రోజుల్లో సంపాదించుకుంటున్నారు. అవునా. స్త్రీ అంటే చక్కటి స్ట్రాంగ్ పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్. అసలు దేనికైనా ఎవరైనా తనని సలహా సహాయం అడిగితే చేస్తుంది అనేటటువంటి, అందరికీ నమ్మకం కలిగించేటటువంటి ఒక శక్తిగా ఉండాలి, అది స్త్రీ. అద్భుతంగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు, నమస్కారం.